నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. సముద్ర నేపథ్యంతో వచ్చిన కథ ఉన్న సినిమాలంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. దేవర, ఉప్పెన, అలాగే అలాంటి తరహాలోనే ఇప్పుడు మరొక సినిమా రాబోతుంది, తెరచాప. టైటిల్ వినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, తెరచాప అని. మరి ఈ సినిమా ఈ ఏప్రిల్లోనే 17వ తారీఖు విడుదల కాబోతుంది. ప్రస్తుతం మనం ఆ చిత్ర బృందంతో ఉన్నాము. మరి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాము. హీరో నవీన్ రాజ్ గారు ఉన్నారు, ఇక పరిచయమక్కలు లేని పేరు రాజీవ్ కనకాల గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ కైలాస్ దుర్గా గారు, అలాగే సుహాసిని గారు ఉన్నారు, శైలి సుహాసిని, పూజా సుహాసిని గారు ఉన్నారు, రాఖీ ఉన్నారు. సో ఎలా అనిపించింది సినిమా? అంటే ఎందుకు చూడాలి ఈ సినిమా? ఎందుకు చూడాలి అంటే సముద్రంలో ఉన్న ఒక గొప్పతనం. సముద్రం అంటే ఒక ప్యూర్ సోల్, అంటే మనకి నేచర్. అందులో ఉన్న ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. మా డైరెక్టర్ జోయల్ కానీ మా టీం కానీ చాలా కష్టపడి ఒక కొత్త వాళ్ళం ఒక పెద్ద కథని రాజు సార్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక పెద్ద కథని జనాలకు తీసుకొచ్చాం అన్నమాట. ఒక మంచి సోల్ ఉన్న కథని చెప్పాలనుకున్నాం. సో దానికోసం చూడాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సముద్రం దగ్గరికి వెళ్తారు, అంటే సముద్రం ఉన్న ప్రాంతం దగ్గరికి ప్రజలందరూ, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడుపుతారు. మరి ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా, మిక్స్ చేశారా? మరి అంటే తెరచాప అంటే ఇందులో అన్ని ఎమోషన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. అంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మీకు ఒక కమర్షియల్తో పాటు, అంటే ట్రైలర్లో మీకు ఓన్లీ యాక్షన్ ఇవే కాకుండా ఒక ఎమోషన్ కానీ ఒక కామెడీ కానీ కంప్లీట్ ఒక ఫుల్ మీల్ లాగా అని చెప్పొచ్చు. ఒక ఆడియన్కి ఫుల్ ఫ్లెక్జెడ్గా ఒక ఊరు వెళ్ళి, అంటే ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది జీవితాలను అలా చూసి వచ్చినట్టు ఉంటుంది. సార్, ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు అయిపోయాయి. 95లో మీ మొదటి చిత్రం మీరు నటించారు. 36 years అయిపోయింది. 91 35 years అయిపోయింది. 35 years అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ 35 years. 35 years. సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేశారు, అన్ని టేకింగ్లు చూశారు. సో ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఇంత జర్నీ? చాలా ఆనందంగా ఉందండి. పైగా ఒక్కొక్కసారి గర్వంగా కూడా అనిపిస్తుంది. అంటే మీకు గర్వపడాల్సిన అవసరం ఏముందండి అని అనుకోవచ్చు. అంటే డిఫరెంట్ మీడియమ్స్ చూసాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు ఏంటి, లో బ్యాండ్ తెలియదు, హై బ్యాండ్ తెలియదు, బీటా తెలియదు, ఇప్పుడున్న హెచ్డి అవి మాత్రమే తెలుసు. ఇప్పుడు హెచ్డి ఆ దీనికి వచ్చారు. బట్ నేను అవన్నీ చూశాను. అలాగే సినిమాల్లో కూడా నేను స్టీన్బెక్ చూశాను, మూవీలో చూశాను, లూపుల్లో డబ్బింగ్లు చెప్పాము. ఈరోజు 108 ట్రాక్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు ట్రాకులు చెప్పుకుని వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూశాను. సో ఒక విధంగా ఆనందము ప్లస్ ఓకే, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫేజులు చూసాం. లైట్లు కూడా మారిపోవడం చూసాం. 1 kV 2 kV దగ్గర నుంచి మారిపోయి పార్లు వచ్చేసి, తర్వాత హెచ్ఎంఐలు చూసాం. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో కొత్త అంబ్రెల్లా లైట్స్ అవన్నీ వచ్చేసాయి. సో 16 kVలు అన్నీ మేకింగ్ మారిపోయింది, టేకింగ్ మారిపోయింది. అన్ని రకాలుగా మార్పులన్నీ చూస్తూ వస్తున్నాం కాబట్టి ఆనందంగా ఉంటుంది కదా. అలాగే ఓకే, ఇన్నాళ్ళు ట్రావెల్ చేసి ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండగలిగామన్నది ఒక ఆనందం కూడా. స్టూడెంట్ క్యారెక్టర్లో విలనిజం చేశారు మీరు, ఇప్పుడు అదే స్టూడెంట్స్కి ఫాదర్గా కూడా చేస్తున్నారు, విలన్గా కూడా చేస్తున్నారు. ఈ మూవీలో మీరు విలన్ అని తెలుస్తుంది ట్రైలర్ చూసాక. మీకు అలా అనిపించిందా ట్రైలర్ చూసినప్పుడు విలన్ అని? మీరు అదే మాట సాక్షి ప్రేక్షకులకు చెప్పండి. రాజీవ్ కనకాల ఈ సినిమాలో విలన్ అని చెప్పండి. విలన్ కాదండి అది నేను ఎందుకు చెప్తాను? మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. అంటే మీరు రాజుగారి కథ అయినా విరూపాక్ష అయినా, అంటే మీ క్యారెక్టర్లు చూస్తే నమ్మలేరు, చాలా పాజిటివ్గా కనిపిస్తుంది మీ ఫేస్, కానీ దాని వెనకాల జరిగేది అంతా తెలియదు, అది చివరికి క్లైమాక్స్లో తెలుస్తుంది. సో ఈ సినిమా కూడా అలాంటిదేనా? ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటి? ఇందులో బేసిక్గా మా జార్జ్ ఆఫ్ ది వచ్చి అదే అలవాటు అయిపోయేలా ఉంది నాకు, జార్జ్ ఆఫ్ ది జంగిల్ అని. మా డైరెక్టర్ పేరు జోయల్ జార్జ్ని నేను జార్జ్ ఆఫ్ ది జంగిల్ అంటున్నాను. సో రేపొద్దున ఆయన్ని ఒకవేళ ట్రోల్ కాదు, మీమ్స్ అన్ని క్రియేట్ చేయాలంటే జార్జ్ ఆఫ్ ది జంగిల్ అని, ఆయన ఫోటో కూడా కావాలంటే మీకు పంపిస్తాను. ఆ జార్జ్ ఆఫ్ ది జంగిల్ పోజ్లో పెట్టండి మా తెరచాప డైరెక్టర్ది. సో ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఓకే, సంవన్ నా గురించి ఒక నేను ఇప్పుడు అన్నీ చేస్తుంది మీకు చూస్తూ ఉండి ఉంటారు బాలగారు, అన్నీ పాజిటివ్ ఉన్నాయి, ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చచ్చిపోయే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒకళ్ళు వచ్చి కొంచెం నెగిటివ్ షేడ్స్తో ఉండే క్యారెక్టర్ చెప్పేసరికి ఓహో నా గురించి ఇలా ఆలోచిస్తున్నారంటే, అంతకుముందు చేశాను బట్ ఎవరు పెద్దగా ఎక్కువ ఆలోచించలేరు. సంవన్
అలా ఆలోచించారు అన్న ఆనందం ఒకటి, క్యారెక్టర్లో సబ్స్టెన్స్ ఉంది, ఆయన చెప్పిన విధానం కానివ్వండి, నరేట్ చేసిన విధానం కానివ్వండి. పైగా సినిమాలో ట్విస్ట్లకి మలుపులకి కారణం ఈ క్యారెక్టర్ కూడా. సో అన్ని విధాల నాకు బాగుంది, నచ్చింది, కాబట్టి ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్. ఈ మధ్య మీరు అంటే విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, లిటిల్ ఆర్ట్స్ కూడా పెద్ద సక్సెస్ అయింది. బాగా. వెంటనే ఈ చేంజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే అటు ఫాదర్గా ఇటు అంటే విలన్ రోల్లో ఇలాంటి అంటే ఎందుకు అంటే ఏ పాయింట్ నచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు? ఏం లేదు బాలాగారు, ఇప్పుడు యాక్టర్కి ఎప్పుడైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వస్తే నచ్చుతాయి. ఇప్పుడు నేను చేసింది నిన్న చేసింది ఈరోజు చేయాలి, ఈరోజు చేసింది రేపు చేయాలంటే కొంచెం చేస్తారు, చేయక కాదు, మనకు ఆపర్చునిటీ రావట్లేదంటే అవే చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అరే డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే మన దగ్గర ఇది ఒకటి ఉంది కదా, బాణం రెడీగా వదలడానికి, నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకొక కోణంలోంచి వెళ్ళని చూపించవచ్చు కదా అని ఒక తాపత్రయం ఉంటుంది ప్రతి యాక్టర్కి. సో వచ్చినప్పుడు వదులుకోరు. సో నేను కూడా ఎప్పుడైతే నా దగ్గరికి డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి, క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి, ఒప్పుకుంటున్నాను. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో 1.5 year నుంచి హోమ్ టౌన్ అది పక్కా తెలంగాణ అన్నది యాస మొత్తం. ఇంటీరియర్ అంటే వరంగల్, కరీంనగర్ అటు ఉండే క్యారెక్టర్ అది. ఆ తర్వాత కట్ చేస్తే శ్రీకాకుళం, కానిస్టేబుల్ కనకం, శ్రీకాకుళం యాస టోటల్గా. ఆ తర్వాత మళ్ళీ కట్ చేస్తే లిటిల్ ఆర్ట్స్లో న్యూట్రల్ లాంగ్వేజ్ అనుకోండి, స్లాంగ్ పెట్టలేదు. మా అబ్బాయిది మాత్రం తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, నాది మాత్రం న్యూట్రల్ లాంగ్వేజ్ పెట్టారు. తర్వాత కపుల్ ఫ్రెండ్లీ చూస్తే చిత్తూరు, పక్కా చిత్తూరు స్లాంగ్, అది నాకు భలే నచ్చింది. అంటే ఛాలెంజ్ నాకు చేయడానికి, నేర్చుకోవడానికి, ఒక స్లాంగ్ నేర్చుకోవడానికి. కట్ చేస్తే మళ్ళీ నాకు ఇంకో సినిమాకి ఈస్ట్ గోదావరి స్లాంగ్, ఇప్పుడు చేస్తున్న సినిమా ఒకటి ఉంది, అదేంటంటే సమ్మర్ హాలిడేస్ అని, అది ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఆ తర్వాత మళ్ళీ ఏదేది డాటర్ ఆఫ్ ప్రసాదరావు Z5లో నెల్లూరు స్లాంగ్ పక్కా, ఏం సంగతులు అని మాట్లాడే స్లాంగ్. సో డిఫరెంట్ స్లాంగ్స్ అయ్యేసరికి నాకు ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్లాంగ్ మారుతుందో ఎక్స్ప్రెషన్లు కూడా మారుతాయి, చిన్న ఎక్స్ప్రెషన్లు కూడా మారుతాయి, ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెస్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. సో అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేసి చేయడం ఒక ఛాలెంజ్. కాబట్టి నాకు బాగా నచ్చాయి, చేస్తున్నాను. ప్రొడ్యూసర్కి హీరోని చూస్తే ధైర్యం, ఈ హీరోతో సినిమా తీస్తే నా బడ్జెట్ రికవర్ అవుతుందని, అలాగే హీరోకి డైరెక్టర్ని చూస్తే ధైర్యం, ఇతనితో సినిమా తీస్తే నాకు హిట్ వస్తుందని. డైరెక్టర్కి మాత్రం మీలాంటి ఆర్టిస్టులను చూస్తే మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే బాలాగారు మీరు నన్ను చంపేస్తే మీకు ఆనందమా? లేదు, అలా చంపేయడానికి కాదు, అంటే మీరు మీలాంటి ఆర్టిస్టులు ఆ సీన్లో ఉంటే ఆ సీన్ పండుతుంది, సినిమా కూడా హెల్ప్ అవుతుంది, క్లైమాక్స్ అయినా మధ్యలో ఇంటర్వ్యూ. అంటే మీ అభిప్రాయం అది, థ్యాంక్స్, మీకు అంత సదభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అంత ఈజీ అవుతుందా, ఏ స్లాంగ్ అయినా ఈజీగా పలకడం, నటించడం? యూఆర్ రైట్. అంటే థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడమే కాదు, నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నా వాతావరణం అంతా ఇన్స్టిట్యూటే, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా. అంటే బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి మా ఫాదర్ దేవదాస్ కనకాల గారు మదర్ కూడా టీచర్స్. అయితే నేను పుట్టిన 6 నెలలకి నేను చెన్నై వెళ్ళాను. ఈ 6 నెలల తర్వాత పిల్లోడిని ఎక్కడికి తీసుకెళ్తుంది మా మదర్, క్లాసులకే తీసుకెళ్ళాలి కదా, కింద ఎక్కడో బొంతేస్తే అక్కడే పడుకొని ఉండేవాడిని, పాకుతుండేవాడిని. సో అప్పటి నుంచే నాకు క్లాసులు అలవాటు. సో అప్పటి నుంచి నేను అభిమన్యు టైపు లోపల నుంచి విన్నాను అని నేను అంటలేదు, కానీ కాకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఒక 6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు క్లాసులు తెలుసు, వింటున్నా, వాళ్ళతో పాటు చేయడం కూడా మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచి, చాలా చిన్న వయసు నుంచి. అది కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ నాకు. ఆ తర్వాత అందులో మేము ఎప్పుడైతే డిఫరెంట్ స్లాంగ్స్, మాకు స్పీచ్లు ఉంటాయి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. నాటకాలు కూడా వేసాం డిఫరెంట్ స్లాంగ్స్ తోటి. యండమూరి వీరేంద్ర గారిది కుక్క అనే నాటకం ఉంది, పక్కా లోపల ఇంటీరియర్ తెలంగాణ స్లాంగ్. మన హైదరాబాదు తెలంగాణ మాట్లాడే వాళ్ళకు కూడా కొన్ని పదాలు అర్థం కావు ఆ స్లాంగ్, అది కూడా ప్రాక్టీస్ చేసాం. సో అన్ని రకాల స్లాంగ్స్, రాయలసీమ కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, చిన్న తేడా ఉంటుంది మళ్ళీ అక్కడే. విజయనగరంకి వైజాగ్కి తేడా ఉంటుంది, శ్రీకాకుళం తేడా ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే ఫ్రెండ్ అని అందరికీ తెలుసు. డ్రాగన్లో ఉన్నారా సార్ మీరు? అంటే ఆ సినిమా నుంచి ఏం రాలేదు బయటికి. మీరు అన్నీ లాగేస్తున్నారు నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం లేదండి, ఇంతవరకు ఏం పిలుపు రాలేదు. చూద్దాం. దేవరాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కైలాస్ దుర్గం గారు, ఎలా అనిపించింది నవీన్ రాజ్ గారి యాక్టింగ్, అలాగే జువెల్ గారి డైరెక్షన్? అంటే మూవీ అయిపోయాక ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? బాగా వచ్చిందండి. బిగినర్స్ మిస్టేక్ లాగా కొన్ని అనిపించాయి, అవన్నీ మళ్ళీ రీషూట్ చేసాము. మిగతాదంతా వాల్యూస్ పరంగా, టెక్నికల్ పరంగా, యాక్టింగ్ పరంగా జీవించారు. ఎవరి వాళ్ళ క్యారెక్టర్స్లో కానీ వాళ్ళ వర్క్లో కానీ ప్రతి ఒక్కరి మీకు కనిపిస్తుంది. అది 17th చూస్తే సినిమా దానిలో కనిపిస్తుంది మీకు. తెరచాప సినిమా స్టార్ట్ అయ్యే ముందు డైరెక్టర్ గారు మీరిద్దరు కలిసి హీరో దగ్గరికి వెళ్ళారా? హీరో డైరెక్టర్ కలిసి మీ దగ్గరికి వచ్చారా? అసలు ఏం జరిగింది? అంటే ఒక త్రిభుజాకారం ఉంటుంది కదా, ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ ఫోన్ అప్రోచ్ అయ్యాను, తర్వాత డైరెక్టర్ అప్రోచ్ అయ్యాను, తర్వాత హీరో. ఓకే, ఫస్ట్ మీరిద్దరు, తర్వాత హీరో దగ్గరికి. నవీన్ రాజ్ని ఎందుకు హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఏ నమ్మకంతో నవీన్ రాజు ఉంటే ఈ సినిమా బాగా వస్తుంది అని ఏ నమ్మకంతో అనుకున్నారు? నమ్మకం అని లేదు, అంటే వీళ్ళు చెప్పిన జోనర్ కానీ ఈ గెటప్ కానీ ఇప్పుడు మీకు చూస్తే హీరోని చూస్తే నచ్చుతుంది. అంటే ఆ గెటప్ కానీ కొన్ని అంటే మనం కొత్త వాళ్ళతోనే వెళ్దాం అనుకున్నాము టీం అంతా, అలాగే కొత్త వాళ్ళతోనే వెళ్ళాము. అంటే కొత్తలతో తీస్తే బడ్జెట్ తక్కువ అవుతుందని తీసారా? ఈ బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి, ఎక్కువ. బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి. ఎంత అయిందండి ఖర్చు? ఖర్చు ఎట్లా చెప్తారు, బాగా గట్టిగానే అయింది. సో మీ బడ్జెట్ రికవర్ అవుతుందని నమ్ముతున్నారు? నమ్మే తీసాం. ఓకే సార్. అందులో ఇప్పుడు సార్ చెప్పిన స్వింగ్ అంతా సార్ ట్రెండ్ నడుస్తుంది అన్ని హిట్స్ మళ్ళీ, ఇది కూడా అలాగే వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. సార్, డైరెక్టర్ గారికి మీకున్న బాండింగ్ ఎలా ఉంది సినిమా జరిగేటప్పుడు? అంటే మనం ప్రీవియస్ మేము ఇద్దరం కలిసి ఒక డెమో చేసామండి, యుద్ధభూమి అని. సో తను బిఫోర్ వచ్చినప్పుడే ఇంతకుముందు నేను నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేశాను, చిన్న క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్గా చేస్తూ ఉండే. సో ఎవరు చూడనట్టు ఇప్పుడు లైక్ కిందడ ఎవరు అన్నట్టు రాజు సార్ని నెగిటివ్గా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు, అన్ని విధాలుగా చూడొచ్చు. ఇప్పుడు సార్ ఒక జోనర్లో ఉన్నప్పుడు ఈ సినిమాలో సార్ని డిఫరెంట్గా చూద్దామని తనకి ఎలా అయితే థాట్ వచ్చిందో, నేను కలిసినప్పుడు కూడా తను ఏమనుకున్నాడంటే మనం ఒక ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా వేరేది ఒకటి ట్రై చేద్దాం ఇద్దరం, అసలు మన ఇద్దరు బాండింగ్ సెట్ అవుతుందా లేదా, మన ఇద్దరు సింక్ అవుతుందా లేదా అని ఒక డెమో చేసాం. కంప్లీట్ క్లీన్ షేవ్, మీసాలు కూడా తీసేసినట్టున్నాం, మీసాలు గెడ్డాలు అన్నీ తీసేసి. నాకు థియేటర్స్ ఇష్టం, నేను బేసిక్గా థియేటర్స్ నుంచి వచ్చాను అన్నమాట. ఏమన్నా సార్ చెప్పండి. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. అంటే నాకు థియేటర్స్ ఎప్పుడైనా దాని మీద ఒక యాక్ట్ చేయాలని కోరుకుండే సినిమాలో. సో ఒకసారి చెక్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా యాక్టింగ్ సైడ్ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. ఎందుకంటే హీరోగా చేయడం, విలన్గా చేయడం ఇవన్నీ పక్కన పెడితే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి చేయడం చాలా కష్టం. ఒక మైండ్ మెచ్యూరిటీ లేని వ్యక్తిలాగా చేయడం కానీ, కొన్ని క్యారెక్టర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనకు దాని మీద పిచ్చి ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇలాంటి డైరెక్టర్ కూడా తగలాలి. సో అనుకుంటేనే మనం చేయగలమని వాళ్ళు బిలీవ్ చేయాలి. ఇప్పుడు అందరూ బాగా చేస్తారు యాక్టర్స్, వాడు ఇది చేయగలడని డైరెక్టర్ బిలీవ్ చేయాలి ఫస్ట్. అలా తను నన్ను బిలీవ్ చేసి ఒక స్టోరీ రాసుకున్నాడు, ఇద్దరం కలిసి చేసాం. ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ వచ్చినాయి, ఓన్లీ అవార్డ్స్ కోసమే తీసాం. సో దాని తర్వాత తనకి కమర్షియల్ జోనర్ వెళ్ళాలని ఉండే, నేను కూడా ఫిషర్ మ్యాన్ మీద సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. సో ఇద్దరు అనుకోకుండా వేరే కథ డిస్కస్ చేస్తూ తర్వాత ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇక అక్కడ నుంచి ట్రావెల్ అయ్యాం ఆల్మోస్ట్ ఒక 1 year దాని మీద రీసెర్చ్ చేసి. తను ఇందా డిస్కస్ చేసుకున్నట్టు ఆల్మోస్ట్ ఒక 6 months అక్కడే ఉండి ఆ ఫిషర్ మ్యాన్స్తోనే వాళ్ళు ఒక చిన్న గుడిసి తీసుకుని, నేను తను టీం మొత్తం అక్కడే ఉండి. అంటే తను ఏంటంటే అంత పర్టిక్యులర్గా ఉన్నాడు, ఈవెన్ నన్ను ఒక్కడనే కాదు మా ఇద్దరికి సింక్ అవ్వడానికి కాదు, ఎవ్రీ క్యారెక్టర్ని తను అంత డెప్త్ చూసాడనమాట. సో దానివల్ల నాకేం హెల్ప్ అయిందంటే నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను. ఎస్పెషల్లీ ఈ సినిమా ద్వారా ఏంటంటే సంపూర్ణ నటుడుగా ఈ అబ్బాయిని ఎలా అయినా మనం చూడొచ్చు అని చెప్పడానికి ఈ జోనర్ నాకు హెల్ప్ అయింది అనమాట. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి 8-9 years అవుతుందండి.
8-9 ఇయర్స్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు బంగారు రాజులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను బ్యాక్గ్రౌండ్లో, దేవరాలో ఎన్టీఆర్ గారు పక్కన నుంచి నేను క్యారెక్టర్ చేశాను. అలా చిన్న చిన్నవి చేసి సో దేవరా చేయడం వల్ల ఇది ఇంకా ఈజీ అయిపోయిందా ఈ సినిమా? లేదు, ఈ సినిమా కోసమే నేను దేవరా ట్రై చేసి ఎలా అయినా అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కన్నా ఉండి అంత పెద్ద సినిమా జరుగుతున్నప్పుడు నేను ఎంతో కొంత నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ లో ట్రై చేశాను. దేవరాలో ఎలా వచ్చింది ఛాన్స్? ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఆ టైంలోనే ఆల్రెడీ మనం సినిమా ప్రాసెస్లోనే ఉంది. ఇప్పుడు దేవరా 2 వస్తుంది అని అంటున్నారు. దేవరా 2లో కూడా ఉంటారు కదా, అంటే 1లో చేసి ఒకవేళ దేవరా 2 ఉంటే మా టీం ఉంటుంది, ఎందుకంటే ఎన్టీఆర్ గారు కంటిన్యూషన్ ఉన్నాం కాబట్టి. మీరు చూస్తే సినిమా లాస్ట్ షాట్లో నలుగురే మిగులుతారు ప్రకాష్ రాజ్ గారితో పాటు. ఆ నలుగురిలో నేను ఒకడిని. సో ఉంటాం. కథ అవన్నీ నాకు తెలియదు, ఉండడం అయితే ఉంటాం. అంటే హీరో కాబట్టి ఈ సినిమాలో మీకు దాదాపు ప్రతి సీన్ తెలిసి ఉంటుంది. ఒక క్లిప్ మీ సినిమా నుంచి అంటే తెలియకుండా లీక్ అయితే అది వైరల్ అయితే అంటే ఏ సీన్ అది అలాంటిది లీక్ అవ్వాలని మీరు అవ్వాలని కోరుకున్నాను. అంటే ఇది బాగా వచ్చింది, మీ మనసుకు తెలుసు కదా, ఇది బాగా వచ్చింది, ఇది లీక్ అయినా కూడా పర్లేదు, అందరు చూసి ఈ క్లిప్ చూసి అయినా సినిమాకి వస్తారని అనుకుంటారు కదా. సినిమా మొత్తం లీక్ అయినా చూస్తారు అంత నమ్మకం. అంటే సినిమా మొత్తం బాగుందా? ఫస్ట్ సినిమా కంప్లీట్గా డిసప్పాయింట్ చేయదండి. అంటే మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఒక్క సీన్ అని కాదు, నా సీన్స్ అనే కాదు, రాజు సార్ సీన్స్ కానీ, హీరోయిన్స్ ఇద్దరు తిను క్లాసికల్ అన్నమాట. ఇంకొక అమ్మాయి మర్దల్ క్యారెక్టర్ చేశారు, పృథ్వీ గారి కూతురు. వీళ్ళిద్దరు క్యారెక్టర్ కానీ, రాకీ క్యారెక్టర్ కానీ, అంటే ఎవ్రీ క్యారెక్టర్ కథకి చాలా అవసరం. సో ఎవరు లేకపోయినా సినిమా చూడలేం, అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. రాజీవ్ సార్ తోటి మీరు కలిసినప్పుడు ఫస్ట్ డే షూట్లో, అంటే అంతకుముందు కలిసారు, ఫస్ట్ టైం రాజీవ్ సార్ తోటి కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు కొత్త అంటే హీరోగా ఫస్ట్ మూవీ మీది, అంటే ఇది అఫీషియల్ ఇదే ఫస్ట్ మూవీ. ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా మాట్లాడారు, ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ రాజీవ్ గారి మాటలు మీతో మాట్లాడినప్పుడు? నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు పక్కన పెడితే, సార్ సినిమాకి రెస్పెక్ట్ ఇస్తారు. సినిమాకి మా అందరికి రెస్పెక్ట్, తర్వాత ఆ సెట్కి రెస్పెక్ట్ ఇచ్చారు. అది మాకు బాగా నచ్చింది. అక్కడున్న యాంబియన్స్ కానీ, ఆ వాతావరణం, వాళ్ళు మాకు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ, అది మాకు కొంచెం ఈజీ అయింది షూట్ చేయడానికి. అండ్ వెరీ ఫస్ట్ సీనే సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ మేము చేసింది. ఆ సీన్ ఎప్పుడైతే చేసామో నాకు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే మనం పక్కన నిలబడతాం అంతనం అని. ఆ మాత్రం అంటే సీనియర్స్ ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వకపోతే మనం చేయలేం, చాలా కష్టం. హీరోయిన్తో ఎలా అనిపించింది? హీరోయిన్స్తో ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. అంటే ఈ కథ ఎస్పెషల్లీ ఈ కథకి ఏం చెప్పాలంటే ఇద్దరు చాలా ఇంపార్టెంట్. అంటే హీరోయిన్స్తో ఎలా అనిపించింది అంటే, సాంగ్స్ ఉంటాయి, కామెడీ ఉంది, లవ్ సీన్స్ ఉన్నాయి, అంతకు మించి ఏముందంటే ఈ రెండు క్యారెక్టర్స్ లేకపోతే సినిమా లేదు. బాగా కోఆపరేట్ చేస్తారా యాక్టింగ్ చేసేటప్పుడు మీకు? ఓకే, ఎలాంటి ఇబ్బంది అయితే పడలేదు కదా? మేమే ఇబ్బంది పెట్టాం వీళ్ళందరినీ, ఎండల్లో తిప్పి మేమే ఇబ్బంది పెట్టాం. మీకు ఎలా అనిపించింది అంటే సుహాసిని గారు, పూజా సుహాసిని గారు, మీకు ఎలా అనిపించింది నవీన్ రాజు గారితో వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటించడం? మీకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అక్కడ చూసినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నా, అంటే గడ్డము ఫస్ట్ భయపడ్డారా? స్టోరీ చెప్పినప్పుడు చూసినప్పుడు మనసులో ఉన్న మాట చెప్పండి, ఎలా ఉన్నాడు అనుకున్నారు, ఆ పదం వాడండి. ఫస్ట్ డైరెక్టర్ తను నాకు స్టోరీ చెప్పినప్పుడు అంటే బాగున్నారు, అప్పుడు అంత లేదు. సెట్కి వెళ్ళిన తర్వాత డీ గ్లామర్ చేసేసారు తనని, అండ్ ఆ జుట్టు ఆ గడ్డం, నాకే భయం వేసింది ఫస్ట్, తినేనా హీరో అనుకున్నాను. అండ్ తన యాక్టింగ్ కానీ, తను ఇచ్చే సపోర్ట్ అంతా చాలా బాగుంది, బాగా చేసాం. మీ గ్లామర్ చూసి మీరు ఈ సినిమాకి ఎంపిక అయ్యారని అనుకుంటున్నారా, లేకపోతే మీరు యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి డైరెక్టర్ తీసుకున్నాడు అని అనుకుంటున్నారా? నాది సాఫ్ట్ క్యారెక్టర్ అండి, నేను కరెక్ట్గా యాప్ట్ అవుతానని తను తీసుకున్నారు. నేను చేసిన కొన్ని సాంగ్స్ చేశాను, ఆల్బమ్ సాంగ్స్ చేశాను, అండ్ ఇంతవరకు సినిమాలు కూడా చేశాను. అన్నీ చూసి నాకు కరెక్ట్గా అనిపిస్తున్నారు, మా స్టోరీకి మీరు యాప్ట్ అవుతారని చెప్పేసి అని అన్నారు. అండ్ ఈ స్టోరీ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎలా అయితే సముద్రం అంత అందంగా ఉంటుందో మమ్మల్ని కూడా అంతే అందంగా చూపించారు మా డైరెక్టర్ సార్. అండ్ సార్తో స్క్రీన్ ప్రెజెన్స్ చేసుకోవటప్పుడు ఫస్ట్లో చాలా నర్వస్గా ఫీల్ అయినా, సార్తో చేయడం అంటే ఏంటి అనుకున్నాను. బట్ సార్ చాలా జోయల్గా ఉన్నారు, చాలా అంటే ఫ్రీగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సముద్రం యొక్క అందం ఎప్పుడు తెలుస్తుంది అంటే అలలు వచ్చినప్పుడు, పడవ కూడా ఊగుతున్నప్పుడు అట్లా. సో మీ ఇద్దరి మధ్య అంటే ఆ కెమిస్ట్రీ ఉందా? అలలు అంటే ఆ పడవ లాంటి సీన్స్ ఏమైనా?
అన్నీ ఉన్నాయండి, 17 చూడండి. అన్నీ ఉన్నాయి. ఓకే, చెప్పండి రాఖీ, మీరు నారప్ప సినిమాలో అండ్ ఇంపార్టెంట్ రోల్ మీదే. ఇప్పుడు ఈ తెరచాప మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఈ మూవీలో? అంటే నాకు తగ్గట్టు క్యారెక్టర్ ఉందని సెలెక్ట్ చేసుకున్నాను అన్న. ఏమన్నారు యాక్చువల్లీ ఆయన పిలిచారు? సారీ, అంటే నాకు తగ్గట్టు క్యారెక్టర్ ఉందని సెలెక్ట్ చేసుకున్నారన్న. మీది ఇంకా రాబోయే సినిమాలు ఏంటి? ఇంకే సినిమాలు నటించబోతున్నారు? నెక్స్ట్ ఫౌజీ చేస్తున్నా అన్న. ఫౌజీ ఒకటి మూవీ చేస్తున్నా అంతే ప్రెసెంట్. పెద్ద సినిమా ఫౌజీ, ప్రభాస్ అండ్ హను రాఘవపూడి కదా? అవునవును, ఎలా అనిపిస్తుంది ఆ మూవీలో నటించడం? బాగా అనిపిస్తుంది అన్న. నారప్ప షూటింగ్ టైంలో మీరు వెంకటేష్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయనతో నటించారు కదా. వెంకటేష్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నా, ఇంకా రాజు సార్ దగ్గర కూడా. నేను ఫస్ట్ నారప్ప షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే షూట్లో అప్పుడే నాకు వెంకటేష్ సార్తో రాజు సార్తో కాంబినేషన్ ఫస్టే. అందరూ మా పేరెంట్స్ వెళ్ళాము, అందరూ చాలామంది చెప్తున్నారు బాగా చెయ్యాలి, ఫస్ట్ డే భయం ఉంటుంది అయ్యి ఉంటుంది అన్న. కానీ చెప్పాలంటే నాకు కూడా చాలా భయం వేసింది. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత సార్ అన్నారు, ఏం భయపడక, నేను నీ సొంత మామని అనుకో, అలాగే మాట్లాడు, అలాగే చెయ్యి, ఇంకా అలా అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి నాకు బాగా అనిపించింది అన్న. వెరీ హ్యాపీ అండి. మూవీ చాలా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. తెరచాప మూవీ ఏప్రిల్ 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. అండ్ మీరు చూస్తుంటే మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ఆల్ ద బెస్ట్ తెరచాప. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.